మనకు మన పేరు తెలుసు, మనం పుట్టిన తేదీ కూడా తెలుసు. కానీ మనం సృష్టించిన దేవుడు ఎవరో మనం చాలా మందికి తెలియదు. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. మనం రోజు ఎన్నో ప్రశ్నలు అడుగుతాం. ఈ రోజు ఏం తింటాను, ఈ కార్యక్రమానికి ఎప్పుడు వెళ్ళాలి, ఈ రోజు ఏం చెయ్యాలి. కానీ మన జీవితం మొత్తం మీద ఒక ముఖ్యమైన ప్రశ్న మాత్రం చాలా మందికి మిగిలిపోతుంది. నన్ను సృష్టించిన దేవుడు నిజంగా ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం వెతకాల్సింది ఎక్కడ? ప్రతి మత గ్రంథం ఏమంటుందో మనం వినాలి. వేదాలు ఏమంటున్నాయి? ఋగ్వేదం చెబుతుంది, నా ఏకః తస్య ద్వితీయో అస్తి, ఆయన ఒక్కడే, ఆయనకు రెండో వాడు లేరు. యజుర్వేదం 32.3 ఇలా ఉంది, నా తస్య ప్రతిమ అస్తి, ఆయనకు ప్రతిమ లేదు, ఆయన రూపం లేనివాడు. అధర్వవేదం చెబుతుంది, ఆయన ద్వితీయుడు లేనివాడు ఒక్కడే. ఇవి మన మాటలు కావు, వేదాలే చెబుతున్న సత్యం. తోరాత్ ఏమంటుంది? ద్వితీయోపకాండము 6.4, ఇశ్రాయిలు విను, మన దేవుడు ఒక్కడే. యెషయా గ్రంథము 45.5, నేనే ప్రభు, నాకు సమానమైన వాడు ఎవరూ లేరు. ద్వితీయోపకాండము 5.7, నీవు నాకు ముందు ఇతర దేవులను పెట్టకూడదు. ఇక్కడ ప్రభు అనే పదానికి అసలు హిబ్రూ పదం యలాహ్. ఇది అరబ్బీలో అల్లాహ్ అనే పదానికి సమానమైనది. పేర్లు మారవచ్చు, కానీ దేవుడు ఒక్కడే. ఇదే తత్వం ఇంకో చోట కనిపిస్తుంది. ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడు. ఎలోలియోన్, పరమతముడైన దేవుడు. ఎలోహీం, సృష్టికర్త. అర్థం ఒక్కటే, ఒక్కడే దేవుడు, ఆయనకే భక్తి చూపించాలి. ఈసా అలైహిస్సలాం ఏమన్నారు? మార్కు 12.29, ఇశ్రాయిలు వినుము, మన ప్రభు అయిన దేవుడు ఒక్కడే. ఇక్కడ కూడా అదే సందేశం, ఒకే దేవుడు, ఇతరులు ఎవరూ లేరు. ఖురాన్ ఏమంటుంది? సూర్య బక్కరా 2.163, మీ దేవుడు ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేరు. సూర్య ఇఖ్లాస్ 112, ఆయనకు సంతానం లేదు, మరియు ఆయన కూడా ఎవరికి జన్మించిన వాడును కాదు, ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. ప్రతి ప్రవక్త ఒకటే చెప్పారు. ఇబ్రాహీం ప్రవక్త, మూసా ప్రవక్త, ఈసా ప్రవక్త, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు తఆలా మొత్తం 1,20,000 మందికి పై ప్రవక్తను పంపాడు. ప్రతి జాతికి, ప్రతి కాలానికి ఒక ప్రవక్త. వీరందరి సందేశం ఒక్కటే, లా ఇలాహ ఇల్లల్లాహ్, దేవుడు ఒక్కడే, ఆయనకి ఆరాధనలు. ఇది మతం కాదు, ఇది ఒక సత్యం. వేదాల నుండి తౌరాత్, ఇంజిల్, ఖురాన్ వరకు సందేశం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఆయన ఆరాధించాలి, ఆయనకి ప్రేమ, ఆయనకి భయభక్తులు. ఇదే నిజమైన మార్గం, ఇదే మన తొలి మెట్టు.